సో అంటే ఎగ్జామ్స్ టైంలోనే చదువుతారు, మిగతా టైంలో ఎక్కడ తిరుగుదామా ఏం చేద్దామనే ప్లానింగ్ లోనే ఉంటారు కదా. అవును బీటెక్. సో బీటెక్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉండే మీకు? బీటెక్ లో యాక్చువల్లీ నా క్లాస్ నుండి అయితే 0 members, నాట్ ఈవెన్ 1 friend. వేస్ట్ మైండ్ సెట్, నాకు నచ్చదు అసలు బీటెక్ లైఫ్. ఆ 4 years లైక్ నాకు నచ్చకపో. సో మీకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వచ్చినాయి? అవును వస్తూ ఉంటాయి, కామన్ అది. ఒక 5 బ్యాడ్ కామెంట్స్ చెప్పండి మీకు వచ్చినాయి. దాంట్లో ఎలా అంటే ఒక అమ్మాయి గురించి డిస్క్రైబ్ చేస్తారు, ఎందుకు చూపిస్తున్నావు, వై టు షో ఆన్ పబ్లిక్, అది ఎవరి ఇష్టం వాళ్ళది. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ షోయింగ్ దే బాడీ ఆన్ ఇన్స్టాగ్రామ్, రైట్? ఎలా ఉంటుంది మమ్మీకి నీకు బాండింగ్? మమ్మీతో నాకు చాలా ఫ్రెండ్లీ బాండ్ యాక్చువల్లీ. తను ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది మమ్మీ, అండ్ షీ ఎంకరేజెస్ మీ, ఆర్ అది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు అని కూడా చెప్తుంది. సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడండి. ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్. కాదు, ఇంత అందంగా ఉన్నావు, అసలు ఎవరు ప్రపోజ్ చేయలేదా? సి ప్రపోజల్స్ అంటే నాకు ఈ రోజుకి కూడా వస్తాయి. ఐ లవ్ యూ అఖిల చెప్పు, ఎలా అనిపించింది నా ప్రపోజల్? నైస్, గుడ్ మరి ఐఎమ్ ప్రపోజల్. ఎక్స్పెక్టింగ్ రిప్లై కదా. చాలా కొత్తగా వింతగా ప్రపోజ్ చేశారు మీరు. ఎనీవే ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. థ్యాంక్ యూ. గట్టిగా తలిగిస్తారా మందు? నేను యూజువల్లీ తాగనండి. ఐ గో టు పబ్స్, ఐ ఎంజాయ్ మ్యూజిక్ అంతే. మీ లైఫ్ లో గోల్ ఏంటి? గోల్ టు బికమ్ ఏ యాక్ట్రెస్. యాక్చువల్లీ ఫస్ట్ వెన్ ఐ వాస్ స్టడీయింగ్ నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని ఉండే. ఫైనలీ ఐ హ్యాడ్ డన్, ఐ కేమ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ తేజని, వెల్కమ్ టు మై షో. సో ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ గార్జియస్ గర్ల్ ఉన్నారనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సో ల్యాక్స్లలో ఫాలోవర్స్ ఉన్నారు తనకి. రీల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటుంది. సో తన గోల్ వచ్చేసి యాక్టర్ అవ్వాలని చెప్పేసి. సో ఇంత మంచి బ్యూటిఫుల్ అమ్మాయి దొరికినప్పుడు మనం ఏడిపించడం బాగోదు కదా. సో క్యూట్గా మాట్లాడి తనకు వెల్కమ్ చేద్దాం. సో హాయ్ అఖిల. హాయ్, హౌ యూ? ఐఎమ్ ఫైన్, హౌ యూ తేజ? చాలా బాగున్నాను. సో నార్మల్గానే మీరు హాట్గా ఉంటారు, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చి మనుషులను చంపేద్దాం అనుకుంటారా ఏంది? ఓకే, సో ఎలా ఉంది లైఫ్? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. బేసికలీ సాఫ్ట్వేరా? నేను సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే మొత్తం అంతా నెక్స్ట్ లెవెల్ యోయో లైఫ్ ఉంటుంది కదా. అవును, సాటర్డే సండే చిల్లి. ఫ్రైడే సాటర్డే సండే వస్తే పబ్ల పండే తిరుగుతారు కదా. అవును, హైదరాబాద్ లో ఇట్స్ వెరీ నా కామన్. స్టిల్ వర్కింగ్ లేకపోతే రీల్స్ మీద పడి ఉన్న జాబ్ వదిలేసారా? అలా ఏం లేదు, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఐటీ ఎంప్లాయీ. ఓకే, ఐటీ ఎంప్లాయా? ఓకే, సాఫ్ట్వేర్ అమ్మాయి, సాఫ్ట్ గా మాట్లాడదాం, వీలైతే కొంచెం ఇంగ్లీష్ కూడా. సాఫ్ట్వేర్ అండ్ ఐటీ రెండు ఒకటే. నేను అందరిని అడుగుంటా, బేసిక్లీ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. సో సాఫ్ట్వేర్ అనగానే నాకు నిజంగా చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మస్తు పాష్ గా రెడీ అవుతారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు, వచ్చిరని తిప్పలో పడుతుంటారు పాపం వాళ్ళు. సో సాఫ్ట్వేర్ లైఫ్ మొత్తం షో ఆఫే కదా. అలా ఏం లేదు. అంటే జనరల్ గా ఇప్పుడు మన టీంలో ఎవరైతే ఉంటారో ఒక వాచ్ కొన్నారనుకో అందరికి చూపిస్తారు, నెక్స్ట్ వీడు కొనాలి, ఇక ఆడు కార్ కొన్నాడు అనుకో 100% లోన్ పెట్టి కార్ కొన్నారు. అవును, సాఫ్ట్వేర్స్ లో మోస్ట్లీ అలానే ఉంటది, అండ్ చాలా మంది ఐఫోన్స్ యూజ్ చేస్తారు అండ్ దే వాంట్ షో. సో సాఫ్ట్వేర్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది హైటెక్ సిటీ ఏరియా. హైటెక్ సిటీ, గచ్చిబౌలి. సో ఎలా ఎంజాయ్ చేస్తారు మీ టీమ్ మెంబర్స్ తోటి? మేమైతే చాలా చిల్ ఉంటాం. మా బ్యాచ్ అరౌండ్ 14-15 members ఉంటాము, అండ్ వీ ఆల్రెడీ వెంట్ టు ట్రిప్స్ ఆల్సో, లైక్ గోవా, కేరళ, అండ్ యూ కెన్ సీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్సో. వైజాగ్ కూడా వెళ్ళాం, దుబాయ్ కూడా, అరకు. దుబాయ్ కూడా. బేసిక్లీ మీరు ఎక్కడ ఓన్ ప్రాపర్ మీది? మాది కరీంనగర్. కరీంనగర్, తెలంగాణ పిల్ల. కరీంనగర్ పెద్దపల్లి, యా తెలంగాణ. కానీ అలా అనిపించట్లేదు, ముంబై అమ్మాయిలాగా అనిపిస్తున్నావు. అవును, చాలా మంది అన్నారు ముంబై అమ్మాయిలాగా ఉంటారా? ఎవ్రీవన్ సేస్ లైక్ నార్త్ అమ్మాయి అని. ఇంట్లో ఎంత మంది ఉంటారు? నార్మలీ నేను తెలుగులో మాట్లాడా గానీ మీకు తెలుగు వచ్చా అని షాక్ అవుతారు తెలుసా. మన ఆడియో లాంచ్ లలో హీరోయిన్లు అంటారు కదా, అందరికీ నమస్కారం అన్న ఒక డైలాగ్ నేర్చుకోవాలి. నిజంగానే. ఇంట్లో ఎంత మంది ఉంటారు మీరు? మేము 4 members అండి. ఎవరెవరు? మమ్మీ, డాడీ, నేను, మా చెల్లి. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లైక్ మీకు బాగానే సపోర్ట్ చేస్తుందా మీ ఫ్యామిలీ? బాగా సపోర్ట్ చేస్తారు. ఎంతవరకు చదువుతున్నారు మీరు? నేను బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ కంప్లీటెడ్. మరి సాఫ్ట్వేర్ వైపు ఎలా వచ్చారు? ఆల్రెడీ బీటెక్ అయిపోయాక ప్రతి ఒక్క పర్సన్ ఎలాగైనా సాఫ్ట్వేర్ కి ఎంటర్ అవ్వాల్సింది మోస్ట్లీ. సో ఇక్కడ మేబీ లైఫ్ నచ్చక దే మే స్టార్ట్ ఎనీ న్యూ స్టార్ట్అప్స్ ఆర్ దే మే డూ ఎనీ బిజినెస్. అండ్ చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ ఈజ్ అ బోరింగ్. కానీ చూసే వాళ్ళకి బాగుంటుంది కదా, కలర్ఫుల్ లైఫ్ కనిపిస్తుంది. మా కంప్యూటర్ మీద కూర్చొని గంటకోసారి బయటకు వచ్చి చాయ్ తాగడం, సిగరెట్ తాగడం. అవును, ఏదైనా చూసే వాళ్ళకి బాగుంటది. ఓకే, సో మీరు కరీంనగర్ నుంచి వచ్చారు కదా, సో మంచి పాష్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, లైక్ పబ్స్ అని పార్టీస్ అని వెళ్తుంటారు. హైదరాబాద్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు కరీంనగర్ తో చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు?
బాగుంది, నెక్స్ట్ లెవెల్. ఇంట్లో ఏమన్నారు, ఏంది ఇలాంటి బట్టలు వేస్తున్నావు, అట్లా వేస్తున్నావు, మనం పోయింది చిన్న విలేజ్ నుంచి కదా. లేదు లేదు, అలా ఏమనరు. మా పేరెంట్స్ ఎలా అంటే ఎక్కడ ఉంటావో అక్కడ తగ్గట్టు ఉండాలి అంటారు. దే ఎంకరేజెస్. సో ఫ్యామిలీ సపోర్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అక్కడ ప్రకారంగానే ఉండాలి. అదే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ఎలా ఉంటానో అలా ఉండాలి అని చెప్తారు. రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు అసలు? రీల్స్ అరౌండ్ 2-3 years ago. సో స్టార్టింగ్ లో ఫాలోవర్స్ వచ్చిరా? ఈ మధ్య వస్తున్నారా? లేదు లేదు, అప్పుడు కూడా వచ్చారు. టిక్ టాక్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. ఓహో, నువ్వు కూడా టిక్ టాక్ బ్యాచా? అవును. ఓకే. అప్పుడు లాక్డౌన్ ఎఫెక్ట్. ఓకే. టిక్ టాక్ లో ఎంత ఉండే ఫాలోవర్స్? అరౌండ్ 200K. నార్మల్ గా టిక్ టాక్ వల్ల చాలా మంది ఫ్యామిలీలు చెడిపోయినాయి, చాలా మంది ఫ్యామిలీ కపుల్స్ కూడా గ్యాదర్ అయ్యారు, లైక్ పెళ్లిళ్ళు కూడా అయినాయి కదా టిక్ టాక్ వల్ల. టిక్ టాక్ ఫ్యామిలీ, అవునవును. లవర్స్ కూడా విడిపోయారు దాని వల్ల. మేబీ. తెలీదా మీకు? తెలీదు. ఓకే. జనరల్ గా సోషల్ చాలా జరిగాయి టిక్ టాక్ కారణంగా. జనరల్ గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రపోజల్స్ కామన్ కదా. సో ఇప్పుడు రైట్ నౌ ప్రపోజల్స్ వస్తుంటాయా మీకు? వస్తూ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్? ఏ టైప్ ఆఫ్? ఏ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసేలో ఒక 4 రకాలుగా ప్రపోజ్ చేస్తారు. ఒకటి, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, మీకు బాయ్ ఫ్రెండ్ ఉందా, లేదంటే మ్యారేజ్ అయిందా, లేకపోతే నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని ఈ టైప్ ఆఫ్ గా పెడుతుంటారు కదా మెసేజెస్. సో మీకు వచ్చే మెసేజెస్ ఏంటి ఎక్కువ? ఓకే, నా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ దే యూజువల్లీ యు ఆర్ బ్యూటిఫుల్, షెల్ వి మీట్, కప్ ఆఫ్ కాఫీ, సమ్ డిన్నర్, లంచ్, ఇలా వస్తూ ఉంటాయి. కలిసిరు ఎవరికైనా ఎప్పుడన్నా మీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన వాళ్ళకి? కలిసాను. కలిసారా? అంత ఈజీగా? అంటే ఎందుకు? అంటే వాళ్ళ ప్రొఫైల్ నచ్చా? అలా ఏం కాదు, వర్క్ ప్రకారంగానే. కైండ్ ఆఫ్ ఇప్పుడు మీరైనా ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేశారు కదా, అలా ఇప్పుడు మీరు కూడా ఇన్స్టాగ్రామ్ తో పరిచయం, అలా చెప్తున్నా. ఓకే. అండ్ ఫోటో షూట్స్, సమ్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ ఆర్టిస్ట్, సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అలా. ఈ మధ్య మీకు ఫోటో షూట్స్ ఎక్కువ అయిపోయినాయి, ఎందుకు అలా? అంటే ప్రమోషనా లేకపోతే మీరు ఇష్టంతో చేయించుకుంటున్నారా? ఇష్టంతోనే చేయించుకుంటున్నా. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అనగానే వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ మీకు మేము ఫ్రీ ఫోటో షూట్ చేస్తాము, మా ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, సో మేము చేసిన వర్క్ ఇది చూడండి, మాకు తెలిసిన ప్లేసెస్ ఉన్నాయి, ఫోటోషూట్ ప్లేసెస్, అక్కడికి వెళ్దాము, సమ్ డ్రెస్సెస్ మీరు తెచ్చుకోండి అని చెప్తారు. అవును. ఒకవేళ మేకప్ మీరు చేసుకుంటే ఓకే, లేదంటే మేము ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే మేము కొలాబరేషన్ అయిన మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మీకు మేకప్ వేస్తారు అని చెప్తారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఈ మధ్య కాలంలో ఏమైందంటే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కొంతమంది పేరు చెడగొట్టేస్తున్నారు సీరియస్లీ. అంటే ఇట్లా ఫోటోషూట్ కానీ తీసుకెళ్ళి అమ్మాయిలకు మిస్బిహేవ్ చేయడము, ఒక గ్యాంగ్తో కలిసి ఇక సమ్ వాళ్ళకి ఇంకా ఏదో ఫ్లర్ట్ లాగా చేయడము, ఇట్లా చేస్తారు. సో మీరు చాలా వరకు ఫోటోషూట్ చేయించుకున్నారు కదా, సో మీతో ఎవరైనా ఇట్లా మిస్బిహేవ్ చేస్తారా ఫోటోగ్రాఫర్స్? అలా ఏం చేయలేదండి మిస్బిహేవ్ అయితే. దే ఆర్ వెరీ జెన్యూన్. ఇప్పుడు కొంతమంది స్టిల్స్ చెప్పేటప్పుడు కావాలని చూకే టచ్ చేస్తూ ఉంటారు కదా, అట్లా? అలా అంటే నార్మల్లీ హ్యాండ్స్ అలా వైల్ దే టెల్లింగ్ మూమెంట్. అంటే అది కరెక్ట్ అంటారా వాళ్ళు అట్లా చేయడం? అంటే వచ్చి ఇక్కడ డ్రెస్ ఇలా పట్టుకుని ఇలా కిందికి అంటూ ఉంటారు, కొంచెం ఇలా చేయమంటారు, హెయిర్ లో హ్యాండ్ వేసి ఇట్లా. అంటే నేను చూసిన అది, నేను చూడకుండా అయితే నేను మాట్లాడాను. సో మీరు ఫోటోషూట్స్ చాలా వరకు అయితే ఇప్పుడు మీ సగం ప్రొఫైల్ ఫోటోషూట్సే ఉన్నాయి. సో అట్లా ఎవరైనా మిస్బిహేవ్ చేసారా? అలా ఏం చేయలేదండి. చేయలేదు. ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు లాభం ఉందా, నష్టం ఉందా? ఎలా నష్టం అయితే ఏమీ లేదు, లాభం అంటే మేబీ అరౌండ్ 2-3% అంతే. నాకైతే అంత లాభం అన్నట్టు ఏమైతే అనిపించట్లే. ప్రమోషన్స్ ఏం చేయరా మీరు? చేస్తాం. ఎంత సంపాదిస్తారు నెలకి? అది అలా సీక్రెట్. సీక్రెట్ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం రాలేదు, నువ్వు సంపాదించుడికి నీ ఖర్చులకి మేకప్ కి ఎగిరిపోతుంది మొత్తం. అదైతే పాయింటే, వచ్చినట్టు అయిపోతున్నాయి. సో మీరు మేకప్ అవడానికి ఎంత టైం తీసుకుంటారు? నేను చాలా త్వరగా రెడీ అవుతా, లైక్ 10-15 minutes. ఓకే. మీ పేజ్ లో వెళ్ళి చూస్తే పబ్ లో వీడియోస్ కూడా ఉన్నాయి కదా? అవును, ఉన్నాయి. సో గట్టిగా తలిగిస్తారా మందు? నేను యూజువల్లీ తాగనండి. ఐ గో టు పబ్స్, ఐ ఎంజాయ్ మ్యూజిక్ అంతే. అదేదో మనం కార్ లో వినొచ్చు, హెడ్ ఫోన్ లో వినొచ్చు కదా, పబ్ కి వెళ్ళాలా? అంటే డాన్స్ కూడా చేయొచ్చు కదా రోడ్ మీద. ఇప్పుడు ఎవరైతే మరి రోడ్ పైన డాన్స్ చేయలేం కదండి. సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడండి. ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్. కాదు, ఇంత అందంగా ఉన్నావు, అసలు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రపోజల్స్ అంటే నాకు ఈ రోజుకి కూడా వస్తాయి, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. అంటే లవ్ మీద ట్రస్ట్ ఉందా మీకు? లవ్ పైన ట్రస్ట్ ఉంది. ఎట్లా ఉంది ట్రస్ట్? మీరు లవ్ చేయలేదు కదా. నేను లవ్ చేయకపోయినా నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీలో లవ్ మ్యారేజెస్ జరిగాయండి. ఓకే. సో దే ఆర్ లివింగ్ అ హ్యాపీ లైఫ్. సో అందరు అలాగే ఉంటారంటారా?
అది ఒక వ్యక్తిత్వం బట్టి, అది మనం జడ్జ్ చేయలేము వాళ్ళ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ బట్టి. యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత జనరల్ గా మీరు రీల్స్ చూస్తుంటారు కదా, సో ఏదైనా నచ్చని కేటగిరీ రీల్స్ వస్తాయా మీకు? అంటే మీకు నచ్చని కేటగిరీ అంటే రీల్స్ లలో వస్తాయి చాలా రేర్ గా. ఏ టైప్ ఆఫ్? కైండ్ ఆఫ్ లైక్ జంగ్లీ వీడియోస్. జంగ్లీ వీడియోలా అంటే అంటే మీరు అర్థం చేసుకోండి. చెప్తే బాగుంటది, నేను మళ్ళీ ఏవో ఊహించుకుంటా. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో లైక్ 18+ కంటెంట్ చాలా ఎక్కువగా అవుతుంది. సో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువ అవే వస్తున్నాయి. సో నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దోస్. ఓకే, మీరు టిక్ టాక్ బ్యాచ్ కాబట్టి టిక్ టాక్ పోయినప్పుడు ఏమనిపించింది? అబ్బా ఎందుకు పోయింది అనిపించింది. లిటరలీ ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఎన్ని రోజులు డిప్రెషన్ లోనో? ఎన్ని రోజులు డిప్రెషన్ లోనో? డిప్రెషన్ అంటూ ఏం లేదు. సంథింగ్ నేను అనుకున్నా వేరే ఏమైనా అప్లికేషన్ రావాలి సేమ్ టిక్ టాక్ లాగానే. ఐ నీడ్ టు డూ రీల్స్ అలా. ఇన్స్టా వచ్చేసింది. ఇన్స్టా వచ్చేసింది. సో ఐ వాస్ వెరీ. ఇప్పుడు ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా, 1 lakh ప్లస్ ఉన్నారు, 1,38,000. అయ్యా ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయింది అనుకో, ఏంటి పరిస్థితి? ఇన్స్టాగ్రామ్ పోతే ఏం పరిస్థితి ఏం లేదు. అగైన్ సేమ్ సిచ్యువేషన్. పూజ చేస్తాం మళ్ళీ ఇంకో యాప్ రావాలని. ఇంకొకటి రావాలి అని పూజ. యూట్యూబ్ లాంటిది ఏం లేదా? యూట్యూబ్ లేదండి, నేను యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసా బట్ చెయ్యట్టే. సరే, మీరు ఆర్టిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా. అవును, నాకు. సో ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ప్రెసెంట్ వచ్చినాయండి. అంటే నేను వెబ్ సిరీస్ చేశాను. మూవీలో అంటే లైక్ 2 సపోర్టింగ్ రోల్స్ అయితే చేశాను నేను. సో మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? యా, ఐ యామ్ ఇంట్రెస్టెడ్. నేను ఒక చిన్న టాస్క్ ఇస్తా. ష్యూర్. ఇప్పుడు ఒక అబ్బాయి అంటే మీకు చాలా ఇష్టం, ఓకే. తను లేకపోతే నువ్వు ఉండలేవు అసలు. ఓకే. సో తనని కన్విన్స్ చేసి నువ్వు ప్రపోజ్ చేయాలి. ఎలా కన్విన్స్ చేస్తావు, ఎలా ప్రపోజ్ చేస్తావు? విత్ ఎక్స్ప్రెషన్స్, విత్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్. చాయిస్ ఇస్ యువర్స్. ఏడుస్తావు, బతిమలాడతావు, కాలు పట్టుకుంటావు, అది నీ ఇష్టం. ఓకే, ఎవరిని ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు? నన్నే, ఇంత బ్యూటిఫుల్ ఉన్నాను నేను. ఓకే. హే తేజ, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్ను ఎప్పటి నుండో ఇష్టపడుతున్నా, అరౌండ్ 1 year నుండి. కానీ నీకు చెప్పాలంటే భయం అవుతుంది. అసలు నువ్వు ఓకే చెప్తావా లేదా అనే భయమే చాలా ఎక్కువగా ఉంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నీ ముందుకు వచ్చి ప్రపోజ్ చేస్తా అనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు? ఐ హావ్ గర్ల్ ఫ్రెండ్ అంట. అమ్మాయిలు కూడా అదే అంటారు కదా, ఐ హావ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎలా? ఓకే, ఉన్నా పర్లేదు, ఇవాళ రేపు 2-3 మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే మీరు కూడా ఆ టైపేనా? అందరూ అదే టైప్, నేనే కాదు. ఇప్పుడు ఏదో ఒక సైడ్ కి పెట్టుకుంటారు అంతేనా? ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే ఓకే, ఏడ్చుకుంటే ఏదైనా ఒక డైలాగ్ నీకు నచ్చింది. నీ ప్రపోజల్లో అదేంది ఎఫెక్షన్ లేదు, ఫీల్ రాలే. తేజ, ఇవాళ రేపు అందరు అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తున్నారు, కానీ నువ్వు అలా కాదని నాకు తెలుసు. నువ్వు మందు తాగు, నేనేమనను. నువ్వు తిరుగు అమ్మాయిలతో, నేనేమనను. ఫ్రెండ్స్తో కూడా పార్టీస్ పబ్స్ అని తిరుగు, అసలు నేనేమనను. కానీ నువ్వు నన్ను అయితే లవ్ చేయి ప్లీజ్. సో చూడ్డానికి మోడల్గా ఉన్నావు కదా, మోడలింగ్ చేయొచ్చు కదా, అంటే యాక్టింగ్ ఎందుకు ఇంట్రెస్ట్? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ యాక్టింగ్. వెన్ ఐ సీ హీరోయిన్స్ ఆన్ స్క్రీన్ నా, నేను కూడా అక్కడ ఉండాలి అనే ఒక ఫీల్ వస్తుంది. సో మీకు సినీ ఫీల్డ్ ఇష్టం అంటున్నారు కదా, సో సినీ ఫీల్డ్కి చాలా మంది కొన్ని గోల్స్ తీసుకొని ఇష్టంతో వస్తారు. అంటే మనం కూడా ఒక సెలబ్రిటీ అయిపోదాం, ఒక హీరోయిన్ ఫ్రెండ్ గాను క్యారెక్టర్ రోల్స్ చేద్దామని చాలా ఆశలతో వస్తారు. కానీ అక్కడికి వచ్చేసరికి కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ డ్రీమ్స్ అన్ని కొలాప్స్ చేసేస్తారు, అంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి. అంటే అందరు అట్లా ఉంటారని నేను అంటలేను, బికాస్ ఆఫ్ నేను కూడా సినీ ఫీల్డే కాబట్టి. సో కొంతమంది లొంగో తీసుకోవాలని ట్రై చేస్తారు, అంటే కమిట్మెంట్ అనేది ఉంటుంది అని వాళ్ళు అట్లా ప్రాజెక్ట్ చేశారనమాట. ఏదైనా అమ్మాయి రావాలన్నా భయపడుతుంది ఈ విషయంలో, అరే వీళ్ళు కమిట్మెంట్స్ అడుగుతారని చెప్పేసి. ఒకవేళ నీకు ఎవరన్నా ఛాన్స్ ఇస్తే కమిట్మెంట్ ఇవ్వమంటే ఏం చేస్తావు? నేను ఇలా చాలా విన్నానండి సినీ ఫీల్డ్లో, బట్ ఇప్పటివరకు అయితే నా దగ్గరికి అయితే రాలే. ఇన్ కేస్ వచ్చింది అనుకో, నేనైతే వాళ్ళని చెప్పించుకొని కొడతా. కేజీ కండ లేదు చెప్పించుకొని కొడతావు నువ్వు? అరే ఏముంది, వేసుకునేటి హీల్స్ ఆర్ షూ. బీటెక్ కదా చదివింది, అప్పుడు హ్యాపీ డేస్ సినిమా వచ్చిందా? అవును, చాలా మంది హ్యాపీ డేస్ సినిమా చూస్తే బీటెక్ జాయిన్ అయ్యారు కదా. అలా ఏం లేదు, దేర్ ప్రొఫెషన్ అంతే అది. ఓకే, ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళావా ఫ్రెండ్స్ తో? వన్స్. స్కూల్ డేస్ బాగుండేనా, కాలేజ్ డేస్ బాగుందా, లేకపోతే ఎంప్లాయీగా బాగుందా? స్కూల్ డేస్. స్కూల్ డేసా? ఎందుకు? స్కూల్లో ఏంటి అంటే మనకి ఏమీ తెలీదు, అప్పుడప్పుడే గ్రోత్. సో కొత్త కొత్త పరిచయాలు, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ వీ విల్ నో. కాలేజ్ అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు. ఎంప్లాయీ లైఫ్ ఈజ్ కామన్ యాజ్ అ స్లేవ్ టు కంపెనీ. సో స్కూల్ ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారు ఎప్పటికీ? ఉన్నారు. ఓకే, ఇప్పుడు 1 lakh+ ఫాలోవర్స్ ఉన్నారు కదా, అంటే ఆల్మోస్ట్ అందరు గుర్తుపడతారు మిమ్మల్ని.
సో మీ ఫ్రెండ్స్ లలో అంటారా, అరే సెలబ్రిటీ అయిపోయినావు మొత్తం ఇచ్చి పడేస్తున్నావు అని అంటారు. అంటారా? దే ఈవెన్ కామెంట్. ఏమంటారు? ఏ సెలబ్రిటీ అయినావు, నన్ను ఎక్కడ పట్టించుకుంటావు. దే ఈవెన్ డూ కామెంట్స్. యాక్చువల్లీ వాళ్ళు ఎలా అంటారంటే, ఒకవేళ కలిస్తే నువ్వు ఒక సెల్ఫీ ఇస్తావా ఆర్ ఎనీ ఆటోగ్రాఫ్, కెన్ యూ టేక్ అ సెల్ఫీ, ఇలా అడుగుతూ ఉంటారు నా ఫ్రెండ్స్. సో ప్రతి ఫీల్డ్ లో ఇబ్బందులు అంటూ ఉంటాయి అమ్మాయిలకి. అవును. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా మన హెచ్ఆర్ కావచ్చు, మన టీమ్ లీడ్ కావచ్చు, లేట్ నైట్ వర్క్ అయ్యేలాగా సింగిల్ గా పెట్టుకొని వచ్చి మిస్బిహేవ్ అలాంటివి చేస్తుంటారంట కదా. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో? లేదండి, అలానైతే ఏం లేదు. లేదు. ఇప్పటివరకు ఫ్రెండ్స్ ఉన్నారా? నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్సా, బాయ్ ఫ్రెండ్సా? 2 boys. మా సర్కిల్ వచ్చేసి 15 members అని చెప్పాను కదా. 3 boys and 10 girls, 13 members. 13 members. ఎవ్రీడే మాట్లాడుకోవడాలు, కలవడాలు. ఆఫీస్ లో కలుస్తాం కదా, యూజువల్ థింగ్స్. ఎప్పుడైనా ఫుల్ గా తాగి పడిపోయాను పబ్ లో కావచ్చు, ఫంక్షన్ లో కావచ్చు, మీరు టూర్స్ వెళ్తుంటారు కదా, టూర్ లో కావచ్చు. టూర్ లో తాగి పడిపోయావా? వైజాగ్ ట్రిప్ లో. వైజాగ్ ట్రిప్ లో అరకు. ఏం తాగినావు? వోడ్కా. 3 shots out. అవును, అమ్మాయిలు ఉడక ఎక్కువ తాగుతారు ఎందుకు? అది అమ్మాయిలకి ఇష్టం అంతే. లేకపోతే ఉడక తాగితే మీలాగా హాట్ గా తయారవుతారు? అలా ఏం లేదు. యాక్చువల్లీ తాగడం అనేది హెల్త్ కి మంచిది కాదు, బట్ జస్ట్ టు ఎంజాయ్ ది మూమెంట్ అంతే. ఇంట్లో తెలుసా మీరు తాగుతారని? తెలుసు. ఓకే. సో ఎప్పుడన్నా నీ తాగుడిని అడ్డం పెట్టుకుని ఎవరైనా అడ్వాంటేజ్ గా తీసుకున్న ఫుల్ డిచ్ అయినప్పుడు ఎవరైనా మిస్బిహేవ్ చేస్తారా నీ ఫ్రెండ్స్ లలో? లేదండి, అసలు అలా అయితే నాకు యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బట్ ఎవరు కూడా ఇలా మిస్బిహేవ్ చేసే ఫ్రెండ్స్ కాదు. అలాంటి వాళ్ళైతే నేనే ఎంకరేజ్ చేయను. తాగి పడిపోయినాక ఎవరు ఏం చేసేది ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఆఫ్ కోర్స్ మీరన్న పాయింట్ కరెక్టే, కానీ నాకు అలాంటి ఫ్రెండ్స్ లేరు. కానీ ఒక అమ్మాయి ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అంతగానం తాగి డిచ్ అయి పడిపోద్దని తెలీదా? అది తాగేటప్పుడు ఉండాలి గర్ల్స్ కి. తాగేటప్పుడు పోతానే ఉంటారు కదా, ఏ తర్వాత చూసుకుందాం. నేనంటే పబ్స్ కి వెళ్తూ ఉంటా కదా, నార్మల్లీ చూసా చాలా గర్ల్స్ వాళ్ళు అవుట్ అయిపోతారు అండ్ దే డోంట్ ఈవెన్ నో ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరు ముట్టుకుంటున్నారు, ఎక్కడికి వస్తున్నాము అనేది కూడా. అది కరెక్ట్ అంటారా పబ్ కల్చర్? అది మనం జడ్జ్ చేయలేమండి, ఎవరి ఇష్టం వాళ్ళది. మందవుదాం. తిరుగుదాం, తాగుదాం, తిందాం. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు ప్రపోజ్ చేశారు అనుకోని, అబ్బాయిల క్వాలిటీస్ ఏం కావాలి? అది అబ్బాయిలో హీ మస్ట్ బి గుడ్ లుకింగ్ అండ్ చాలా డీసెంట్ గా ఉండాలి. ఓకే. అండ్ హీ మస్ట్ గివ్ మీ ది ఫ్రీడమ్, అది ఫస్ట్ ప్రియారిటీ నాది. నువ్వు ఎక్కడన్నా తిరుగు, నువ్వు ఏమన్నా చేసుకో, జస్ట్ ఇక్కడికి వెళ్తానన్న ఇన్ఫర్మేషన్ చాలు. అది కూడా అవసరం లేదు అంటే తెలియాలి కదా, నువ్వు తాగి పడిపోతే ఎత్తుకురావాలి కదా. ఓకే, నీకు ఫుల్ ఫ్రీడమ్ నేను ఇచ్చేస్తున్నా. అండ్ నా ఫ్రెండ్స్ కూడా అంటారు అనమాట, నేను గుడ్ లుకింగ్ డీసెంట్ ఉంటా అని చెప్పేసి. సో ఐ లవ్ యూ. సో ఇప్పుడు మీరు ప్రపోజ్ చేద్దాం అనుకున్నారా? దట్స్ వై యు ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్. yes. ఓకే, లైఫ్ లో గోల్ ఏంటి? ఎనీవే ఐ లైక్ యూ. థాంక్యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. షూర్. ఆడియన్స్ కి చెప్దాం. మీ లైఫ్ లో గోల్ ఏంటి? గోల్ టు బికమ్ ఎ యాక్ట్రెస్. యాక్చువల్లీ ఫస్ట్ వెన్ ఐ వాస్ స్టడీయింగ్ నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని ఉండే. ఫైనలీ ఐ హ్యాడ్ డన్, ఐ కేమ్. ఇప్పుడు యాక్టర్ అవ్వాలని గోల్. ఇప్పుడు యాక్టర్ అవ్వాలని గోల్. యాక్టర్ అయిన తర్వాత ఫైటరా? అలా ఏం లేదు. అంటే అమ్మాయిలు ఒక దాని మీద స్టిక్ అయి ఉండరట, గోల్స్ చేంజ్ అవుతుంటాయట, నిజమేనా అది? అంటే మిమ్మల్ని చూస్తే నిజమే. మేబీ నాకైతే మూడ్ స్వింగ్స్ ఇలా అవుతుంటాయి చాలా. అండ్ తెలీదు, ఫస్ట్ ఇది కావాలనిపిస్తుంది, తర్వాత అది కావాలి. బట్ స్టేబుల్ గా ఉన్నదంటే మహేష్ బాబు ఈస్ మై ఫేవరెట్ యాక్టర్ ఫ్రమ్ స్మాల్. అంటే ఆర్టిస్ట్లలో కాకుండా జనరల్ గా మీకు మీ సర్కిల్ ఎవరైనా అబ్బాయి ఇష్టమా? నో. ఎవరికైనా చూస్తే క్రష్ ఫీలింగ్ వచ్చిందా జనరల్ గా? బయటి పీపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే, అరే అబ్బాయి బాగున్నాడు. వన్స్ ఐ గాట్ వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్. ఓకే. అప్పుడు ఏం జరిగింది అంటే, హీ వాస్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మీ అండ్ ఫస్ట్ టైం నాకు అనిపించింది నేను మాట్లాడాలి ఆ అబ్బాయితో అని. Finally, I speaked after like 1 hour. We were traveling to Hyderabad. ఏమైంది మరి? ఏమైంది మాట్లాడినా. టచ్ లో ఉండి అబ్బాయి నంబర్ తీసుకున్నావు? లేదు, నెంబర్ తీసుకోలేవు. అతను అల్వాల్కి వెళ్ళాలి అంట, సో దిగిపోయిండు మధ్యలోనే. నేను హైదరాబాద్ వరకు వచ్చా. ఇన్స్టా ఐడి సెర్చ్ చేయలేదా? No, he won't use Insta అంట. ఈ కాలంలో కూడా అలాంటి అబ్బాయిలు ఉన్నారు. నెంబర్ నేను అడగలేను, సో అడగాలనిపించలేదా? నేను అంటే ఇంతవరకు అడగలే, సో నేను అంత స్టాండ్ తీసుకోలేదు యాక్చువల్లీ. ఒకవేళ అబ్బాయి ఇప్పుడు సడన్ గా ఎక్కడో ఎదురైంది అనుకో, అప్పుడు ఏం పరిస్థితి? సీరియస్లీ ఐ విల్ టెల్ హిమ్ ది లాస్ట్ కన్వర్సేషన్ ట్రైన్ లో ఏమైతే జరిగిందో. మరి ఆ రోజుల్లో జరిగినాయి చెప్తావా? అంటే ఇది జరిగి ఒక 6 months అవుతుంది అంతే. అంతే. ఆ తర్వాత ఇంకెవరు ఈ అబ్బాయి నచ్చలే.
ఓకే. ఫస్ట్ టైం నాకు ఆ ఫీలింగ్ కలిగింది. సో జనరల్‌గా నీకు బాధ వస్తే ఎవరితోని షేర్ చేసుకుంటావు ఎక్కువ? మమ్మీతోనా? డ్యాడీతోనా? మమ్మీతోనే. హ్మ్. ఎలా ఉంటది మమ్మీకి నీకు బాండింగ్? మమ్మీతో నాకు చాలా ఫ్రెండ్లీ బాండ్ యాక్చువల్లీ. తను ఏది చెప్పినా అర్థం చేసుకుంటది మమ్మీ. అండ్ షీ ఎంకరేజెస్ మీ ఆర్ అది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు అని కూడా చెప్తుంది. హ్మ్. ఇఫ్ నేను వెళ్ళేది రాంగ్ రూట్ అయినా షీ విల్ టెల్ మీ అండ్ షీ స్టాప్స్ మీ. చాలా బాగుంటది మా బాండ్, నాకు ఇష్టం. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంచి వీడియోలు చేసినా సరే బ్యాడ్ కామెంట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి కదా! అవును. సో మీకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వచ్చినాయా? అవును, వస్తూ ఉంటాయి, కామన్ అది. ఒక 5 బ్యాడ్ కామెంట్స్ చెప్పండి మీకు వచ్చినాయి. దాంట్లో ఎలా అంటే ఒక అమ్మాయి గురించి డిస్క్రైబ్ చేస్తారు. చెప్పాలి అంటే దట్ ఈస్ దర్ నన్ ఆఫ్ బిజినెస్ బట్ దే వాంట్ టు షో ఇన్ కామెంట్స్. వై ఆర్ డూ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం అవసరం నీకు అన్నట్టు. అరే వాళ్ళకేంటి, నేను చేస్తే వాళ్ళకేం అవుతుంది. ఐ ఫీల్ దిస్ యూజువల్లీ. బ్యాడ్ కామెంట్ అంటే యు ఆర్ లుకింగ్ సో సెక్సీ టైప్ లో వస్తాయి. ఉన్నదేగా చెప్పేది, అది బ్యాడ్ కామెంట్ ఎందుకు అవుతుంది? ఎందుకు చూపిస్తున్నావు, వై టు షో ఆన్ పబ్లిక్, అది ఎవరి ఇష్టం వాళ్ళది. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ షోయింగ్ దే బాడీ ఆన్ ఇన్స్టాగ్రామ్, రైట్? సో వాళ్ళను ఫాలో అయిపోతున్నావు. అలా ఏం లేదు, నేనేం మరి ఆ టైప్ లో అంత బోల్డ్ కంటెంట్ ఏమి ఉండదు నా ఇన్స్టాగ్రామ్ లో. జస్ట్ ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. కాలేజ్ లైఫ్ అనగానే చాలా మంది ఎంజాయ్ చేస్తారు కదా. అవును. అంటే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడము, ప్లానింగ్స్, మూవీకి వెళ్ళాలి. సో అంటే ఎగ్జామ్స్ టైంలోనే చదువుతారు, మిగతా టైంలో ఎక్కడ తిరుగుదామా ఏం చేద్దామని ప్లానింగ్ లోనే ఉంటారు కదా. అవును. సో బీటెక్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉండే మీకు? బీటెక్ లో యాక్చువల్లీ నా క్లాస్ నుండి అయితే 0 members, నాట్ ఈవెన్ 1 friend. నేను యాక్చువల్లీ బి సెక్షన్ అండ్ ఏ సెక్షన్ లో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండే, అంతే. నాకు కాలేజ్లో ఈసీబీ నాది. ప్రతి ఒక్కరు హేటర్సే నాకు. వై దే హేట్ ఈవెన్ ఐ డోంట్ నో. నేను ఏదో టిక్ టాక్ చేసేదాన్ని అప్పుడు, పబ్లిక్ లో అమ్మాయి వీడియోస్ పెడుతుంది అని చెప్పి హేట్ చేసేవాళ్ళు. అండ్ దే యూస్ టు థింక్ దెమ్ సెల్ఫ్స్. ఎలా అంటే ఈమెకి 10-15 members బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. నేను అట్లీస్ట్ కాల్స్ కూడా మాట్లాడకపో హాస్టల్లో. అట్లాంటిది ఇవన్నీ వాళ్ళే పుట్టించారు. చెప్పాలంటే ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయికి ఈర్ష్య అంటారు కదా. యూజువల్లీ ఐ చేంజ్ డ్రెస్సెస్ చాలా వేసుకుంటాను నేను. మళ్ళీ రిపీట్ అయింది వేయను మంత్లో. సో ఒక్కొక్క గర్ల్కి ఎలా ఉండేదంటే దే యూస్ టు జడ్జ్. ఎందుకు వేస్తున్నావు, ఏం అవసరం, లిప్స్టిక్ ఎందుకు పెడుతున్నావు, లైనర్ ఎందుకు పెడుతున్నావు, అరే వాళ్ళకేం అవసరం, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, హూ ఆర్ దే టు జడ్జ్ మీ. సో అలా ఎవరు మాట్లాడకపో ఇంకా నా గురించి చాలా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు బీటెక్లో. నాకు ఇది ఆ బీటెక్ 4 years ఐ డిడ్ నాట్ ఈవెన్ లైక్ ఇట్. అప్పుడు హాస్టల్లో ఉంటుండేనా? హాస్టల్లో సో వీళ్ళందరూ మీ రూమ్మేట్స్ తెలుసా. ఇంకా ఏంటి, నేను బెంచ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేము బెంచ్ కి 3 members కూర్చుంటాం. సో 2 members కూర్చున్న ఖాళీ ప్లేస్ లో వెళ్ళి కూర్చున్నా అనుకున్నా కానీ దే యూస్ టు సే నో. వై? ఇక జెండర్ డిస్క్రిమినేషనా, లేకపోతే మన క్యాస్ట్ తక్కువనా? ఈవెన్ ఐ డోంట్ నో హౌ దే వేస్ట్ మైండ్ సెట్. నాకు నచ్చదు అసలు బీటెక్ లైఫ్. ఆ 4 years లైక్ నాకు నచ్చకపో. బీటెక్ అనగానే ఇరిటేట్ అయిపోతున్నాం మొత్తం. నిజంగానే. వాళ్ళు మళ్ళీ కలిసిరు ఎప్పుడన్నా? నా హాస్టల్కి వచ్చారు కూడా. అండ్ దే ఆర్ టెక్స్టింగ్ మీ రైట్. ఇప్పుడు టెక్స్ట్ చేస్తున్నారు నాకు, బట్ ఐ డోంట్ ఈవెన్ రిప్లై దెమ్. వై షుడ్ ఐ? 4 years లైక్ ఒక అమ్మాయి కాదు కదా, ఒక ఫ్రెండ్లీ వేలో కూడా చూడలే నన్ను. నాకేం అవసరం వాళ్ళతో. అంటే ఓన్లీ వీలేనా లేకపోతే కాలేజ్ లో అందరూ అలాగే ట్రీట్ చేశారా మీకు? లేదు, మా క్లాస్ వాళ్ళే. మళ్ళీ నా హాస్టల్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. దే ఆర్ టిల్ నౌ మౌనిక అండ్ కీర్తన. దీస్ పీపుల్ ఆర్ మై రూమ్మేట్స్. అండ్ ఇంకా 4-5 members ఉండే, తేజు, దీస్ ఆల్. వాళ్ళకి నా బిహేవియర్ అండ్ నాతో చాలా క్లోజ్గా ఉంటారు. దే ఆర్ టిల్ టుడే. మేమే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. జనరల్గా అమ్మాయిలకి పడదంట కదా, ఎందుకు అట్లా? ఏమో అంటారు, కరెక్టే. 2 షిగలు ఒక దగ్గర ఉంటే గొడవలే అవుతాయి అని. జనరల్ గా మీకు ఏదైనా అమ్మాయి చూసినప్పుడు అరే అమ్మాయి బాగుంది, నేను కూడా ఇలా ఉంటే బాగుంది అనిపిస్తుందా? అంటే ఏ టైప్ ఆఫ్ అమ్మాయిని చూస్తే అనిపిస్తుంది అట్లా? ఏ టైప్ ఆఫ్ అమ్మాయి అంటే లైక్ యాక్ట్రెస్ అండ్ మాట్లాడే విధానం, దట్ బాడీ లాంగ్వేజ్. లిటరలీ ఐ లవ్ దిస్. ఎవరు ఇష్టం మీకు హీరోయిన్లలో? ఆలియా భట్. అలా ఉండాలని జనరల్ గా మీకు ఎవరన్నా ఈ హీరోయిన్ లాగా ఉంటాను పోల్చారు ఏదైనా హీరోయిన్ తో? అవును. ఎవరితో? ఆలియా భట్ తో పోలుస్తారు. అండ్ ఒకప్పుడు రకుల్తో కూడా. సో 2 వేరియేషన్స్ ఉన్నాయి మీలో. చెప్పారు. ఏమైనా పాటలు వచ్చా? మంచి టాలెంట్ ఉందా? టాలెంట్ అంటే ఐ డూ రీల్స్ అండి. ప్రతి అమ్మాయికి పాటలు వస్తాయని నాకు తెలుసు. ఒక పాట పాటలు పాడితే ఎవరు చూడరు చెప్పాలి అంటే. నాకు చూడాలనిపిస్తుంది పాడితే. మీరు అసలు ఇక్కడ ఉంటారో లేరో కూడా తెలియదు నేను ఒకవేళ పాడితే. లేం కాదు, గట్టిగా ఉండేది. ఒక సాంగ్ చెప్పండి, ఏదైనా మీ ఇష్టం. ఉండిపోవను
ఇలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కల నువ్వే నాకు సొంతమై. సో బేసికలీ మీరు కరీంనగర్ కదా, కరీంనగర్ లాంగ్వేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా, వినడానికి మంచిగా అనిపిస్తుంది. అవును, కంప్లీట్ సో నువ్వు మొత్తం ఇంగ్లీష్ అమ్మాయి, ముంబై అమ్మాయి లాగా మాట్లాడుతున్నావు. సో తెలంగాణ మర్చిపోయినావు మొత్తానికి. అలా ఏం లేదు, యూజువల్లీ చలో 2 నిమిషాలు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడదాం. షూర్ షూర్. రైటా? నీకు ఇష్టమైన పండుగ ఏంది? దసరా. దసరా పండుగకి ఏం చేస్తారు? ఏం చేస్తాం, బతుకమ్మ ఆడతాం. దీపావళికి క్రాకర్స్. నేను తెలంగాణలో మాట్లాడమన్నా. క్రాకర్స్ మొత్తం కంప్లీట్లీ మన ట్రెడిషనల్ మర్చిపోతారు, వీళ్ళకి చక్కగా చేయాలి మనం. ఫైర్ ఏమంటారు, పటాకులు అంటారు. పటాకులు. పటాకులు కాలుస్తారు, పేలుస్తారు, పొడుస్తారు అంటారు. అవును. చలో డన్. ఒక 2 minutes ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ తీసుకుందామా? ఓకే షూర్. ఓకే డన్. సో నీకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు. ఇష్టమైన హీరోయిన్? సమంత. ఇష్టమైన మొబైల్? ఐఫోన్. నీ ఫోన్లో యూజ్ చేసే 4 యాప్, ఎక్కువ యూజ్ చేసే 4 యాప్లు ఏంటి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఏది ఎక్కువ యూజ్ చేస్తావు? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఎందుకు? బికాస్ నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడతా కాబట్టి. ఎన్ని అవర్స్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో టైం వేస్ట్ చేస్తావు? ఇట్ ఈస్ అరౌండ్ 2 hours a day. ఓకే. నీ ఫేవరెట్ ప్లేస్ ట్రక్కింగ్ లో, టూరిజం లో? అరకు ఈస్ మై లవబుల్ ప్లేస్ బికాస్. దుబాయ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దుబాయ్ నేను ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళా. దుబాయ్ ఎలా ఉంది? దుబాయ్ బాగుంది. ఓకే. మీ ఫేవరెట్ కలర్? పింక్. ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ. నచ్చని విషయం? ఏం లేదు. నెక్స్ట్ ఈ ప్లేస్కి వెళ్ళాలని ఏమైనా గోల్ ఉందా? ఏది? బ్యాంకాక్. బ్యాంకాక్. మసాజ్ కా? ఓకే, మసాజ్ అయితే మసాజ్ అనుకోండి. జస్ట్ ఐ వాంట్ టు సీ దేర్ వాకింగ్ స్ట్రీట్. ఓకే. ఫ్యూచర్ లో లవ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ Why? లవ్. ఇఫ్ ఒకవేళ మంచి పర్సన్ వస్తే మేబీ ఐ మే లవ్. మంచి పర్సన్ అంటే బాగా డబ్బు ఉన్నాడా? డబ్బు అండ్ అర్థం చేసుకునే విధానం. హీ మస్ట్ గివ్ మీ ఫ్రీడమ్. ఈ అమ్మాయిలకి ఏమైనా పిచ్చే కింద నాకు అర్థం కాదు. మంచి అర్థం చేసుకునేటోడు కావాలంటారు, డబ్బు కావాలంటారు, అందం అన్ని కావాలంటారు. కావాలి అంటే ఒక పర్సన్ లో దొరికేలే, అది కరెక్టే. ఓకే. సో ఇలాంటివి. సో ఎప్పుడన్నా ఎవరికైనా కొట్టావా? ఎవరికి? కొట్టినా. ఎప్పుడు? ఎలా? ఎవరిని కొట్టా అంటే ఫస్ట్ పబ్ లో మేము యాక్చువల్లీ నాతో వచ్చిన ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తున్నారు, నేను డ్రింక్ చేయలే ఆ రోజు. మోస్ట్లీ ఐ డోంట్ డ్రింక్. కానీ ఆ రోజు నా పక్కన ఉన్న అబ్బాయి హీఈస్ కమింగ్ నియర్ మీ, నేను డ్యాన్స్ చేస్తున్నా, ఐఎమ్ విత్ మై ఫ్రెండ్స్. సో ముందుకు వస్తూ ఉన్నాడు, నాకు నచ్చట్లే. అండ్ హీ టచ్డ్ మీ ఆన్ మై షోల్డర్. నేను అడిగా వై యు ఆర్ టచింగ్ అని. సో ఏంది అని హీ ఆస్క్ మీ, దెన్ ఐ స్లాప్డ్ హిమ్. కొట్టినాక వాడు తలకి ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు తెలుసా. అగైన్ హీ వెంట్ టు హిస్ టేబుల్ అండ్ అక్కడ కూర్చొని హీ సీయింగ్ మీ. అగైన్ హీఈస్ కమింగ్ నియర్ మీ. మళ్ళీ ఒకటి కొట్టాక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఏంది అని అడిగారు నన్ను. సో నేను అన్నా హీఈస్ మిస్బిహేవింగ్ మీ అని చెప్పాను. చెప్తే కామ్గా వెళ్ళిపోయినారు. అదే అసలు నాతో మాట్లాడలే. నెక్స్ట్ థింగ్ ఇంకొక సెకండ్ టైం ఎప్పుడు అంటే మాకు యాక్చువల్లీ మాదాపూర్లో మా హాస్టల్ దగ్గర మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో నేను సంథింగ్ ఐ విల్ బై ఫ్రూట్స్ మోస్ట్లీ. సో అలా ఫ్రూట్స్ బై చేయడానికి వెళ్తూ ఉంటే ఒక పర్సన్ వచ్చి ఎవ్రీ టైమ్ హీస్ ట్యాపింగ్ ఆన్ మై షోల్డర్. సో 3 times చూసా అండ్ 4th time జస్ట్ హీస్ రన్నింగ్ బిసైడ్ మీ. జస్ట్ నార్మల్లీ హీ స్టాప్డ్. అయిపోయాక నేను అతని దగ్గరికి వెళ్ళి ఐ స్లాప్డ్ ఓవర్ హిమ్ ఆల్సో. అరే నీకు బుద్ధి ఉందా లేదా, అలా ఎలా టచ్ చేస్తావు ఒక అమ్మాయిని, నేను ఇక్కడ ఫ్రూట్స్ బై చేయడానికి వచ్చిన, నీకు ఏం అవసరము. హీ జస్ట్ ర్యాన్ అవే యునో మార్కెట్ లో. సో మాదాపూర్ అయితే మంచి కలర్ఫుల్ ఏరియా కదా, సాయంత్రం కాగానే మొత్తం. ఇప్పుడు జనరల్ గా మాదాపూర్కి కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను చూడడానికి వస్తారు కదా. సో మీ అమ్మాయిలకు అలాంటి ఏదైనా స్పాట్ ఉందా స్పెషల్ గా అబ్బాయిలకు చూడడానికి వెళ్ళేది? మాల్స్ అబ్బాయిలు చూడడానికి యూజువల్లీ వి సీ. సరే, ఒక అబ్బాయి మీకు కనెక్ట్ అయితే షాపింగ్ కి తీసుకెళ్లి మొత్తం పర్స్ ఖాళీ చేస్తారంట, నిజమేనా? ఇదైతే నా మ్యాటర్ లో జరగలే కానీ విన్నా చాలా. నాకు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అనుకో, షాపింగ్ చేయించుకుంటావు బాయ్ ఫ్రెండ్ తో? ఎందుకు? మ్యాండేటరీ అది, బాయ్ ఫ్రెండ్ అంటే పక్కా షాపింగ్ చేయించాలి. ఫస్ట్ ఏంటి అంటే అమ్మాయిలకి షాపింగ్ అంటే చాలా ఇష్టం. అది వాళ్ళ డబ్బులతో కొనుక్కోవచ్చుగా. అంటే మేము కొనాలనుకుంటే 1-2 కొంటాం. అదే బాయ్ ఫ్రెండ్స్ అయితే మేము ఒక 20 వరకు కొనొచ్చు కదా. అఖిల వచ్చినప్పటి నుంచి మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నావు కదా, మొత్తం పాజిటివ్ గా సాఫ్ట్వేర్ అమ్మాయి లాగా. సో నేను ఒక టాస్క్ ఇస్తా. ఓకే. నీ గురించి నువ్వే 1 minute తెలుగులో మాట్లాడాలి. ఓకే డన్. ఇంగ్లీష్ వర్డ్ ఉండదు దాంట్లో. ఓకే. ఓకే. ఒకవేళ ఇంగ్లీష్ వర్డ్ వాడితే గిఫ్ట్ ఇస్తావా? ఓకే డన్. నువ్వు తెలుగులో మాట్లాడితే నేను మంచి గిఫ్ట్ ఇస్తా. 1 minute కదా? 1 minute. యా నేను ట్రై చేస్తా. చలో యువర్ టైం స్టార్ట్ నౌ. నా పేరు అఖిల.
నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నేను పోయింది, కంప్లీట్ చేసావు ఆల్రెడీ. ఇప్పుడే పోయిందా? చలో ఇంకో ఛాన్స్. ఓకే. నా పేరు అఖిల. నేను ప్రస్తుతానికి ఇప్పుడు నీ ముందు కూర్చున్నాను. మీరు ఇంతసేపు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు అండ్ నేను సమాధానాలు కూడా చెప్పాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే, నేను మీకు చెప్తూ ఉంటే, అండ్ మీరు అడిగే ప్రశ్నలు కానీ చాలా కొత్తగా అడిగారు. అండ్ అలాగే ఇప్పుడు మన భాగ్య అండ్ వచ్చింది. చాలా కష్టం అసలు 1 minute మాట్లాడాలి అంటే. తెలుగుని మొత్తం మర్చిపోతారు కదా. అట్లేం కాదు కానీ వాడుకో భాష. చలో అఖిల, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. అండ్ నాకు ఇష్టమైన రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చినావు. చూడ్డానికి ఒక యాపిల్ పండ్లా ఉన్నావు. సో నీ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను నీకు షాపింగ్కి తీసుకెళ్ళకపోవచ్చు, కానీ రోడ్ సైడ్ పానీపూరి తినిపిస్తా. ఓకే. గోవాకి తీసుకెళ్ళకపోవచ్చు, కానీ ఒక మంచి బ్యూటిఫుల్ మాల్కి తీసుకెళ్ళి సినిమా చూపిస్తా. పండుగలకు మంచి చీరలు ఇప్పిస్తా, తెలుగు అమ్మాయిలా కనిపించాలి నువ్వు. ఓకే. మంచిగా పప్పన్నం తిందాం. ఓకే, నువ్వు ఓకే అయితే బయట వర్షం వస్తుంది, నీ మేకప్ ఎగిరిపోతే చూడలేరు కాబట్టి ఐ లవ్ యూ అఖిల. మేకప్ కోసం ఇస్తున్నారా ఇప్పుడు నాకు అంబ్రెల్లా? సో ఐ లవ్ యూ అఖిల. ఎనీవే నాకైతే అంబ్రెల్లా కావాలి. చెప్పు, ఎలా అనిపించింది నా ప్రపోజల్? నైస్, గుడ్ మరి ప్రపోజల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రిప్లై కదా. చాలా కొత్తగా వింతగా ప్రపోజ్ చేశారు మీరు. ఎనీవే ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. థ్యాంక్ యూ.